పండగలను కూడా రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటే. తన రాజకీయ అవసరాల కోసం కొన్ని సందర్భాల్లో హిందూవాదిలా, కొన్ని సందర్భాల్లో లౌకికవాదిలా నటించడం అనేది ఆయనకి రెగ్యులర్ గా ఉన్నటువంటి. ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్సవాల్లో వినాయకుడికి పూజలు చేసిన తర్వాత ఆగమేఘాల మీద సాయంత్రానికే చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్ లేకపోయినప్పటికీ కూడా భవానీపురంలో ఉన్నటువంటి లేబర్ కాలనీలోకి వినాయకుడికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ దేవుడు సాక్షిగా ఆయన మాట్లాడినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలపైనే మా అభ్యంతరం కూడా ఉంది. దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పగలరు అని మరొకసారి నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు, చిమ్మినటువంటి విషయం మా నాయకుడి మీద, మా ప్రభుత్వం మీద నిందలు చూస్తే అర్థమవుతుంది. దేవుడు కొలువై ఉన్నటువంటి మండపంలో కూడా రాజకీయ ప్రసంగం చేయడానికి సబబుగా ఉందా, పద్ధతిగా ఉందా? అలాగే విష ప్రచారాలు చేయడానికి కూడా పండగ పూట నోరెలా వచ్చిందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఎందుకు అంటున్నామంటే భగవంతుడిని భక్తి శ్రద్ధలతో వేడుకోవడానికి వెళ్లారా, లేక రాజకీయ ఆరోపణలు తప్పుడు ప్రచారాలు చేయడానికి ఆ ప్రాంగణానికి వెళ్లారా అని చెప్పనేది ఒక డౌట్ వస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అద్భుతంగా ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది. ఘనంగా 5 సంవత్సరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా వినాయక చవితికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా చిన్న ఆటంకం కూడా లేకుండా ఆ రోజు మా ప్రభుత్వం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 19,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల్ని, భారాలని ప్రజల మీద మోపడం జరిగింది. ఆ 19,000 కోట్ల రూపాయలు ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉంటే, ఇబ్బందులు పడతా ఉంటే, కష్టాలు పడతా ఉంటే, వినాయకుడి యొక్క పందిర్లకి ఫ్రీ పవర్ ఇచ్చాము అని చెప్పని దాన్ని పదే పదే వల్లెవేయటం చూస్తా ఉంటే 19,000 కోట్ల భారాలు బడ్జెట్ మోపడం ఎక్కడ, 30 కోట్ల రూపాయలు కూడా అవుతుందో లేదో తెలియదు. ఇప్పటి వరకు అసలు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది కరెంటు వాడుకుంటున్నారో ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? మేమేమంటున్నామంటే ఒక నినాదం కాదు, ఒక విధానం కావాలి. అది ప్రతి పందిరికి కూడా కరెంటు తీసుకోవాలంటే 1000 రూపాయలు పైబడి వైర్ కావాల్సిన అవసరం ఉంది. కొంతమంది మీ చుట్టూ తిరగలేక డైరెక్ట్ గా వాళ్ళ సొంత మీటర్ ఉన్నటువంటి ద్వారానే కరెంటు